గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే రోగులందరికీ ఒక శుభవార్త. నేను డాక్టర్ రమణ యశస్వి, సూపరింటెండెంట్ ఆఫ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు. ఈ జీజీహెచ్ పేద ప్రజలకు ఒక వరం. ఇక్కడికి ఎంతోమంది పేద ప్రజలు రోజు ఓపీ కోసము ఓపీ కౌంటర్స్ దగ్గరికి వస్తూ ఉంటారు. అక్కడ ఆలస్యమైతే వారు ఇక్కడికి వచ్చేసరికి డాక్టర్ల దగ్గర అలసిపోతూ ఉంటారు. డాక్టర్ల దగ్గరికి వచ్చేసరికి అలాంటి ఇబ్బందులు లేకుండా ఇవాళ 17 కౌంటర్లతోటి మన OP2 విభాగం పనిచేస్తుందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను, అలాగే గర్వపడుతున్నాను కూడా. ఎందుకంటే ఇక్కడికి వచ్చే ప్రజలు చాలామంది ఈ లోపలికి రాగానే ఇది మహాసముద్రం, ఇక్కడ ఎలా చూపించుకుంటాము, ఇంతమంది ఉన్నారు అని భయపడుతూ ఉంటారు. అలాంటి భయాలన్నీ పటాపంచలు చేసి ఇక్కడ మీ గురించి మంచిగా ఆలోచిస్తున్నాము, మీరు ఇక్కడ భయపడక్కర్లేదు, ఇది మహాసముద్రం కాదు, ఇది పేద ప్రజలకు పెట్టిన ఒక మంచి హాస్పిటల్ అని చెప్పడం కోసము ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇక్కడ OP నెంబర్ 2లో 17 కౌంటర్లు ఓపెన్ చేశాము. ఈ 17 కూడా 17 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు కంప్యూటర్లతో చక్కగా పనిచేస్తాయి. మీరు ఇక్కడికి రాగానే లోపలికి మీ ఆధార్ కార్డు ఇచ్చి మీ పేరు, మీ ఊరు అవి చెప్తే వాళ్ళు చక్కగా నమోదు చేస్తారు. ఈ నమోదుకి 5 నిమిషాల లోపే టైం పడుతుంది. మీరు క్యూ లైన్ చూసి భయపడొద్దు. 17 క్యూలు ఉన్నాయి ఇక్కడ. మొదటి క్యూ వచ్చేసి మీకు గర్భిణీ స్త్రీలు చాలా ఇంపార్టెంట్ మనకి. వాళ్ళకి అక్కడ తొక్కిసలాట్లు జరిగి ఇబ్బందులు లేకుండా చక్కగా వాళ్ళు చూపించుకోవడం కోసం మొదటి లైన్లో పెట్టాము వాళ్ళని. అలాగే రెండో లైన్ వికలాంగుల కోసం, అంటే దివ్యాంగుల కోసం పెట్టాము. మూడో లైన్ వచ్చేసి వయోవృద్ధులకు పెట్టాము, సీనియర్ సిటిజన్స్కి. ఆ మిగతా 3 కౌంటర్స్ స్త్రీలకు ప్రత్యేకంగా పెట్టాము. ఆ తర్వాత 3 కౌంటర్స్లో మగవారికి వేరుగా పెట్టాము. ఈ మధ్యలో పీడియాట్రిక్స్ చిన్నపిల్లలకి వేరే కౌంటర్ పెట్టాము. అట్లాగే ట్రాన్స్జెండర్స్ కూడా ఓపీ పెట్టాము ఇక్కడ, వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా. అయితే వాళ్ళకి సెపరేట్గా పెట్టొచ్చా అని కొంతమంది అడిగారు. కాదు, వాళ్ళని ఇంక్లూజన్ ప్రాసెస్లో మన అందరిలోకి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలని ఉద్దేశిస్తుంది. ఇంక్లూజన్ ప్రాసెస్లో వాళ్ళకు సపరేట్గా ట్రాన్స్జెండర్స్ ఓపీ పెట్టాము. అలాగే ఎంప్లాయీస్కి, మాకు ఎంప్లాయీస్ చాలా ఇంపార్టెంట్. ఈ ఎంతోమంది ఎంప్లాయీస్ వస్తూ ఉంటారు ఇక్కడికి, వాళ్ళకి కూడా వాళ్ళు ఇబ్బంది పడకుండా ఒక మంచి సపరేట్ కౌంటర్ పెట్టాము. అలాగే వీళ్ళలో ఎవరికైనా అవసరమైతే, మీకు తెలుసా, మాకు ఇక్కడ రోజుకి 5,000 మంది ఓపీకి వస్తారు. ఎంతో ట్రస్ట్ ఉంటే తప్పితే, ఎంతో నమ్మకము ఉంటే తప్పించే ఒక హాస్పిటల్కి ఎంతమంది రాదు. సో అలాంటి ఎక్కువ మంది వచ్చే ఒక చోట వీళ్ళందరికీ కూడా పైన చక్కగా ఎక్కడ ఎండ వాన పడకుండా పైన రూఫ్ ఏర్పాటు చేసి, ఫ్యాన్లు ఏర్పాటు చేసి, మంచి క్యూ లైన్ ఏర్పాటు చేసి, మీరు ఎక్కడ అసౌకర్యం కలగకుండా అక్కడ నీళ్లు ఏర్పాటు చేసి, అక్కడ మే హెల్ప్ కౌంటర్ పెట్టి మీరు ఎక్కడికి వెళ్ళాలి, మీకు ఏమైనా ఇబ్బంది ఉన్నా, అనుమానం ఉన్నా, లేకపోతే మీకు అక్కడ ఏమన్నా మీకు సమస్య తలెత్తినా మే హెల్ప్ కౌంటర్లు అడిగితే వాళ్ళు చక్కగా మీకు చెప్తారు. అక్కడ నీళ్లు కూడా అరేంజ్ చేసాము. అట్లాగే పెద్దవాళ్ళు కూర్చోడానికి బెంచెస్ కూడా ఏర్పాటు చేశాము. అట్లాగే అక్కడ స్ట్రెచ్చర్ బే ఏర్పాటు చేశాము. స్ట్రెచ్చర్స్, వీల్ చైర్స్ ఉంటాయి. ఈ IP రిజిస్ట్రేషన్ కౌంటర్స్ 2 పెట్టాము. ఈ IP కనుక అయిపోతే, అంటే మీరు ఇన్ పేషెంట్స్ అంటాం, అంటే సపోజ్ ఒక ఆర్థోపెడిక్స్ పేషెంట్ ఓపీలో చూపించుకున్నాడు ఇక్కడ ఈ కౌంటర్లో, అతని ఫ్రాక్చర్ ఉందని నడవలేడు, అతని బాధ్యత మేము తీసుకుంటాం. అతన్ని ఆర్థోపెడిక్ వార్డులో పెట్టే వరకు కూడా అతనికి స్ట్రెచ్చర్స్, వీల్ చైర్స్ కూడా ఉంటాయి అక్కడ. దాన్ని మన స్ట్రెచ్చర్ బే, వీల్ చైర్ బే అంటాం. అక్కడ మనుషులు మిమ్మల్ని తీసుకెళ్తారు. కాబట్టి మే హెల్ప్ కౌంటర్లు అడిగితే మీరు చెప్తారు. ఈ స్ట్రెచ్చర్స్ అక్కడే కనపడుతుంది, అన్ని ఎదురుగా. మీరు కనుక అన్నిటికీ సైనేజ్ ఏర్పాటు చేశాము. ప్రతి చోట కూడా తెలుగులో అర్థమయ్యేలాగా, ప్రతి వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేలాగా రాశాము. సో అక్కడ మీరు అడిగితే చెప్తారు, లేదా చదువుకున్నా కూడా మీకు అర్థమవుతుంది ఏ కౌంటర్లో ఏమున్నాయి అనేది. సో IP రిజిస్ట్రేషన్ కౌంటర్స్ 2 పెట్టాము. ఎందుకంటే వీళ్ళు చాలామంది అడ్మిషన్ కూడా రావచ్చు. అక్కడ కూడా మళ్ళీ ఎక్కువ సమయం కాకుండా 2 కౌంటర్స్ పెట్టాము. అలాగే డిస్పాచ్ 2 కౌంటర్లు పెట్టాము. అంటే ఇప్పుడు ఎక్కడైతే ఏమైతే ల్యాబ్ రిపోర్ట్స్ కానీ ఎలాంటి రిపోర్ట్స్ అయినా సరే అక్కడ ఇవ్వడానికి మళ్ళీ అటు ఇటు తిరగకుండా వాళ్ళకి అక్కడ కూడా క్యూ సిస్టమ్ పెట్టి 2 కౌంటర్స్ పెట్టాము వాటికి. అట్లాగే ఎన్టీఆర్ వైద్య సేవ ఒక కౌంటర్ పెట్టాము. అక్కడ ఎన్టీఆర్ వైద్య సేవ రిజిస్ట్రేషన్ చక్కగా జరుగుతుంది. సో 17 కౌంటర్లతోటి ఈ ఓపీ రిజిస్ట్రేషన్ 2 అనే ఒక విభాగము
నార్త్ ఈస్ట్ గేట్ 1 లోపల నుంచి రావాలి. అంటే స్టేషన్ రోడ్డు అట్లాగే ఈ ఆపోజిట్ రైల్వే స్టేషన్ ఎదురు గేట్ కలిసి నార్త్ ఈస్ట్ కార్నర్లో ఈ గేట్ నెంబర్ 1 ఉంది. ఇవన్నీ లేబుల్స్ పెట్టాము అక్కడ. ఆ గేట్ నెంబర్ 1 నుంచి లోపలికి వస్తే ఎదురుగానే మీకు ఆ కౌంటర్ 2 కనపడుతుంది. ఈ కౌంటర్ 2లోనే 17 క్యూ లైన్స్ ఉంటాయి. 17 విభాగాల్లో పైన రాసి ఉంటాయి. అట్లాగే పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కూడా ఉంది ఇక్కడ. చక్కగా మీరు ఎటు వెళ్ళాలి, ఎంత టైం పడుతుంది అన్నీ చెప్పడానికి అవన్నీ ఉన్నాయి. అట్లాగే ఇక్కడ మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి, మీకు అవగాహన కల్పించడానికి మంచి టీవీలు కూడా పెట్టున్నాయి. దాంట్లో మీకు అవగాహన కార్యక్రమాలు జరుగుతుంది. ఆ టీవీ వైపు చూస్తుంటే మీరు ఖాళీ ఉన్నప్పుడు. అలాగే మీరు క్యూ చూసి జనాలు చూసి భయపడద్దు. ఎవరికైనా 5 నిమిషాల్లోనే ఈ ఓపీ చిట్ మీ చేతిలో ఉంటుంది. అలాగే మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పడానికి అక్కడ మే హెల్ప్ కౌంటర్ కూడా ఉంది. కాబట్టి ఇక్కడికి వచ్చే రోగులు ఎవరికి అసౌకర్యం కలగకుండా ఎన్నో ఏర్పాట్లు చేశాము. దయచేసి మీ అందరూ చక్కగా చదవండి. అక్కడ ఏం రాసింది చదివితే ఎవరిని అడగక్కర్లేదు. లేదు మీ డౌట్ ఉంటే మే హెల్ప్ కౌంటర్లో అడగండి. మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే మే హెల్ప్ కౌంటర్లు చెప్పండి. అయితే అక్కడ చాలామంది సిబ్బంది ఉంటారు, వాళ్ళు అడిగినా చెప్తారు. కాబట్టి ప్రజలందరూ కూడా రోగుల సహాయకులు కూడా ఈ సౌకర్యాలన్నీ చక్కగా ఉపయోగపెట్టుకొని అక్కడ అశాంతితో ఉండొద్దు. అక్కడ చక్కగా శాంతంగా ఉండండి, ఓర్పుతో ఉండండి. మీరు ఎప్పుడైనా హాస్పిటల్కి వస్తే హాస్పిటల్ అనేది ఒక దేవాలయం లాంటిది. మీరు మీ దేవాలయంకి వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉంటారు, ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండి లౌక్యంగా మీ పనులు చేయించుకోండి. ఇక్కడ హడావుడి చేయటము, పక్క వాళ్ళతో గొడవ పడటము, సిబ్బందితో గొడవ పడటం చేయొద్దు. సిబ్బందితో చక్కగా మాట్లాడి మీ పనులు చేయించుకోండి. సిబ్బందితో సహకరించండి. ఇది మీకోసం ప్రభుత్వం పెట్టిన ఒక మంచి ఆసుపత్రి. ఇది ప్రభుత్వ సమగ్ర వైద్యశాల. ఇందులో మీకు అన్ని సౌకర్యాలు రూపాయి ఖర్చు లేకుండా జరుగుతాయి. మీరు వచ్చేటప్పుడు ఆధార్ కార్డు తీసుకుని వస్తే చాలు, మీ ఓపీ నమోదు 5 నిమిషాల్లో జరిగి మిమ్మల్ని వివిధ విభాగాలకి, ఇక్కడ 30 విభాగాలు ఉంటాయి. 30 విభాగాల్లో ఎక్కడా రూపాయి ఖర్చు లేకుండా మీకు మంచి డాక్టర్స్ ఉంటారు. ఇక్కడ మిమ్మల్ని చక్కగా చూసి పంపిస్తారు. మందులు కూడా ఇక్కడ ఉచితంగా ఇస్తాము. సో ఈ సౌకర్యాలన్నీ చక్కగా వినియోగించుకుంటారు అనే ఉద్దేశంతో ఇక్కడ ఈ ఓపీ బ్లాక్ అద్భుతంగా తయారు చేశాము. ఇక్కడే అన్ని సౌకర్యాలు అక్కడే ఉంటాయి. ఎక్కడ దూరం వెళ్ళక్కర్లేదు. ఒకవేళ మీరు నడవలేకపోతే అక్కడ మే హెల్ప్ కౌంటర్లు అడిగితే స్ట్రెచ్చర్ పే నుంచి మీకు ఒక స్ట్రెచ్చర్ కానీ వీల్చైర్ కానీ తెచ్చిస్తారు. కాబట్టి ప్రజలందరూ ఈ సౌకర్యాలను ఉపయోగించుకొని చక్కగా మీరు ఇక్కడ ఓర్పుతో సహనంతో మీ పని మీరు చేసుకుని, అందుకే అసలే మీరు పేషెంట్లు, మీరు రోగులు కాబట్టి ఇక్కడ అసహనానికి గురైనా ఆవేశపడినా మీకు రోగం ఇంకా ఎక్కువ అవుతుంది. ఇక్కడ మీకు ప్రశాంతంగా ఉండడానికి అన్ని సౌకర్యాలు కల్పించాము. మీరు ఎవరు దళారుల మాటలు కానీ ఇంకోటి మాటలు కానీ విని ఇక్కడ మీరు ఉన్న సౌకర్యాలు చెడగొట్టుకోవద్దు. ఇక్కడ పెద్ద క్యూ ఉందని బయటకు వెళ్ళిపోవద్దు. ఈ క్యూలన్నీ 5 నిమిషాల్లో క్లియర్ అయిపోతాయి. లేదు సార్ మీరు ఎక్కడికి పోయినా సరే చాలా చోట్ల వాటి వలన ఫ్రీగా దొరికేది ఏదైనా క్యూలో నుంచోవాల్సి వస్తుంది. ఇక్కడ మీరు ప్రాబ్లంతో వచ్చారు కాబట్టి సౌకర్యాలు చక్కగా అసహనంగా లేకుండా, ప్రశాంతత లేకుండా చేసుకోకుండా చక్కగా ప్రశాంత లైన్లో నుంచొని మీ ఓపీ టికెట్ తీసుకొని డాక్టర్లందరూ మీకోసం వెయిట్ చేస్తుంటారు. మీకు ఏ ఓపీకి వెళ్ళాలన్నా సరే అక్కడ చాలామంది డాక్టర్లు ఉంటారు. ఒక్క విభాగంలో 20 మంది డాక్టర్లు దాకా ఉంటారు. ఇంతమందిని కూడా చక్కగా చూసి వెంటనే మేము పంపిస్తారు. ఇక్కడ ఎక్స్రేలు, బ్లడ్ టెస్టులు, ఏ టెస్టులు, సిటీస్ కానీ ఎంఆర్ఐ అన్నీ కూడా మీకు ఫ్రీగా లభిస్తాయి. కాబట్టి ప్రజలందరూ ఈ సౌకర్యాలు చక్కగా వినియోగించుకోవాలని కోరుతూ మీ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి. థ్యాంక్ యూ.